హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ రోజు మీకోసము నేను క్యాబేజ్ కూర చేద్దామా అనుకుంటున్నా. అది ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ క్యాబేజీని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. క్యాబేజ్ కూర చాలా బాగుంటుందండి. శనగపప్పులు వేసుకోవచ్చు, ఒట్టి టమాటా కూర లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టమాటా వేసి చేస్తున్నా. చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి క్యాబేజీ ముక్కలు. ఇలా సన్నగా కట్ చేయాలండి. మధ్య మధ్యలో మా మనమరాలు వస్తూ ఉంటుంది. నేను ఆ మనమరాలతో మాట్లాడుతాంట కూర చేసుకుంటూ. ఈ కూర తినాలి, నువ్వు తినపోవాలి చెప్తా. క్యాబేజ్ కట్ చేయడం అయిపోయిందండి. ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా సన్న కట్ చేయాలి. నాయనమ్మ, నమ్మ కాదు నాయనమ్మ. ఏంటి పాప? క్యాబేజ్ కూర చేస్తున్నా, అన్నం తిందాము. ఉల్లిపాయ కూడా కట్ చేయడం వచ్చిందండి. మా మనమరాలు కూడా వచ్చేసింది. అలాగే టమాటా ఉన్న పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాండి. 2 టమాటాలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీరుకోవాలి. పచ్చిమిర్చి కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం టమాటా కట్ చేసుకుంటాం. ఏంటమ్మా, నేను టమాటా కట్ చేస్తాను. మనం కర్రీ చేసుకోవాలి కదా, అందుకే టమాటా కట్ చేస్తాను. టమాటా చేస్తాను. తింటావా నువ్వు? తినకుండా చెప్తా. సూపర్గా ఉందా ఉల్లిపాయ? టమాటా కట్ చేయడం అయిపోయిందండి. ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేసి మనం క్యాబేజ్ కూర రెడీ చేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందామండి. మందం గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె వేడెక్కిందండి. మనం 2 పావుల నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలండి నూనెలో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మంచి కలర్ వచ్చేటట్టు నూనెలో వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక వేసుకోవాలి. నేను కొలతలతో వేయనండి, అందాలతో వేస్తా. ఏది కానీ అందాలతో వేస్తా. ఇంత అంత కొలత అని వేయనండి. యూట్యూబ్ పెట్టిన కాడికి కొలతలు పెడుతున్నా. అందాలతో వేసిన కూరలే టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. కొంచెం తక్కువైన పర్లేదు, కొంచెం ఎక్కువైన పర్లేదు, చాలా బాగుంటుంది. ఈ క్యాబేజ్ కూర ఎంతమందికి ఇష్టం అంటే ఇష్టమని, ఇష్టం లేకుంటే ఇష్టం లేదని కామెంట్ బాక్స్లో తెలపండి. 1 స్పూన్ పసుపు అండి. క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలండి. మంచిగా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకాలండి. క్యాబేజీ ఉడికితేనే మనకు కూర టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేను కరివేపాకు తాలింపు గింజలు వేయనండి, ఇలానే వండేస్తాను. అంటే పల్లెటూరు స్టైల్ లాగా చేస్తాను ఏది కానీ బాగా చాలా కమ్మగా ఉంటుందండి ఏ కూర కానీ. మనం కొద్దిగా మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. మూత తీసి మగ్గిపోయింది మంచిగా. కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి. మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. టమాటా మగ్గాలి కదండి, మూత పెట్టేసుకుందాం. చూద్దామండి. మూత తీసి కొంచెం టమాటా కొంచెం ఇంకా మగ్గాలి. శనగపప్పు కూడా వేస్తానండి క్యాబేజీలో, బాగుంటుంది కర్రీ. నేను టమాటా ఒక్కటే వేసేస్తాను. ఈసారి శనగపప్పు వేసి చేస్తాను. చూద్దామండి. టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది. మనకు సరిపడా కారం వేసుకోవాలి. ఇది వేస్తేనే టేస్ట్ కదండి ఏ కూర కానీ. మంచిగా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటే మంచిగా ఇందులో మంచిగా ఉడుకుతుందండి. క్యాబేజ్ కూరలో రసాయనం దిగినట్టుగా మంచిగా వేసి దింపకూడదు. కొత్తిమీర కొంచెం ఉడకబెట్టాలి. ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ. చూడండి టమాటా ఏమన్నా కనబడుతుందో చూడండి. కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. చూద్దామండి. కొత్తిమీర కూడా మంచిగా ఇందులో మగ్గిపోయింది. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకుందామండి. ఈ క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ క్యాబేజ్ కర్రీ రైస్కు, చపాతీకి, పూరికి, పులకకు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటకంతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.